ఇక ఈ వారం 8 మంది సభ్యులు నామినేషన్లు ఉన్నారు. రమ్య మోక్ష, సాయి, రాము, దివ్య, తనూజ, కళ్యాణ్, రీతు, సంజన. ఈ 8 మందిలో అతి తక్కువగా రమ్యకి ఓటింగ్ ఉందండి. అతి ఎక్కువగా 38% తోని తనూజ ఉంది. నెక్స్ట్ స్థానంలోనే కళ్యాణ్ ఉన్నారు 20% ఓట్లతో. ఆ నెక్స్ట్ స్థానంలో దివ్య 11% ఓట్లతో ఉంది. సో ఈ విధంగా ఉంది. సంజన ఉన్నారు, తర్వాత రీతు ఉన్నారు, తర్వాత సాయి శ్రీనివాస్ ఉన్నారు, కిందకి రాము, ఆ కిందకి వచ్చి రమ్య. రాము రమ్య కింద ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీనివాస్, సాయి, రాము, రమ్య ఇంచుమించు ఒకలాగా ఉన్నారు. వాళ్ళ రమ్య ఇంకా లీస్ట్ గా ఉంది. అయితే బిగ్ బాస్ మనం వేసిన ఓట్లని ప్రియారిటీగా తీసుకొని రమ్యని పంపిస్తాడా, లేక రాముని శ్రీనివాస్, సాయిని తీసేస్తాడా అనే విషయంలో మాత్రం మనం ఆలోచించదగిన విషయం. ఎందుకంటే ఓట్ల ప్రకారం బిగ్ బాస్ తీస్తే మాత్రం రమ్య మోక్షని తీసి ఈ వారం పంపించేయాలి. ఎందుకంటే రమ్య మోక్షకి వచ్చిన ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మరి రమ్య మోక్షని డైరెక్ట్గా మన ఓట్లకి ప్రయారిటీ ఇచ్చి రమ్య మోక్షని పంపిస్తారా, లేదా రాముని లేకపోతే శ్రీనివాస సాయిని పంపిస్తారా అనే విషయాన్ని కొంచెం మనకి చూద్దాం.